ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్ పెను సంచలనమే తీన్మార్ మల్లన్న. ఒక్కడిగా కదిలి తానే ఒక సైన్యమై అట్టడుగు నుంచి దురహంకారం దించేదాకా జర్నలిస్టు నుంచి జనం గుండెల్లో కొలువయ్యేంతగా ఆస్తులన్నీ వదులుకొని జనం కోసం బయలుదేరి ఏ పని చేసినా తనకంటూ ఓ గుర్తింపు. క్యూన్యూస్ వేదికగా సంచలనాలు, అక్రమ కేసులు పెట్టినా ప్రతి అడుగు ప్రజల కోసమే. కుట్రలు కుయుక్తులు చీల్చుకుంటూ ప్రజాక్షేత్రంలోకి ఇండిపెండెంట్గా ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిండు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అన్ని వర్గాల నుంచి తీన్మార్ మల్లన్నకు పూర్తిగా మద్దతు లభిస్తూ ఉంది. ఎందుకు ట్రెండ్ సెట్టర్గా, రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్గా మారిండని ఎందుకంటా ఉన్నారంటే, భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తన సొంత ఆస్తులను పూర్తిగా ప్రభుత్వానికి రాసిచ్చినటువంటి ఒక అరుదైన చారిత్రక ఘట్టానికి తెరదీసిండు తీన్మార్ మల్లన్న. నేను నా ఆస్తుల్ని మొత్తం కూడా ప్రభుత్వానికి రాసిస్తాను గతంలో చెప్పిండు. అరే రాసిస్తావా, మంచి మస్తుగా అంటివి, గట్లాంటివి ఇట్లాంటివి అని చెప్పేసి అది వాడు మాట్లాడాడు మస్తుగా. ఆ మాట్లాడిన వాళ్ళకి నోటికి తాళాలేసి కథం చేసి పడేసాడు. తర్వాత ఆర్టీఆర్ కూడా తనపైనే, అంటే రైట్ టు రీకాల్ అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉన్నాం. రైట్ టు రీకాల్ తనపైనే. ఒకవేళ నేను నా పరిపాలన అంటే నేను నా విధానం నచ్చకపోతే, నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు నచ్చకపోతే, నేను ఎమ్మెల్సీగా కొనసాగాలి వద్దు అని చెప్పేసి మీరు అనుకుంటే నేను మధ్యలో నేను దిగిపోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి ఆర్టీఆర్ కూడా ప్రవేశపెట్టుకున్నాడు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని వర్గాల నుంచి, అక్కడ విద్యార్థుల నుంచి, నిరుద్యోగుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, ఉద్యోగుల నుంచి, అన్ని వర్గాల నుంచి, లాయర్ల నుంచి, డాక్టర్ల నుంచి, అన్ని వర్గాల నుంచి పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్నకు మద్దతు లభిస్తూ ఉంది. ఇక తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం. కేసీఆర్ ముక్కు నేలకు రాసిన మల్లన్న విజయాన్ని ఆపలేరని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న అంటా ఉన్నాడు. ఏంది కేసీఆర్ ముక్కు నేలకు రాసినా కానీ ముక్కు నేలకు రాస్తే ఏమవుతుంది, కొంచెం పెద్దగా ఉందని అంటుండే ఏందో నాకు తెలియదు. కానీ ఇక కాంగ్రెస్కే టీజేఎస్ సపోర్ట్. అక్కడ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా అంటే తెలంగాణ జనసమితి నుంచి గతంలో పోటీ చేసిండు. తర్వాత ఇప్పుడు శిష్యుడైనటువంటి తీన్మార్ మల్లన్న ఆశీర్వదించిండు. మల్లన్న టీజేఎస్ అధినేత అక్కడ కోదండరామ్ సార్ దగ్గరికి పోయి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. ఆయన కూడా నేను పూర్తి మద్దతు తీన్మార్ మల్లన్నకి ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. టీజేఎస్ ప్రధాన కార్యదర్శి ప్రకటన, తీన్మార్ మల్లన్నను గెలిపించాలని పట్టభద్రులకు ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ టీజేఎస్, ఇటు సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. అటు పిఆర్టీయు, అక్కడ ఉపాధ్యాయ సంఘం కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తీన్మార్ మల్లన్నకు కేయు మద్దతు. కరపత్రం విడుదల చేసిన విద్యార్థి యువజన సంఘాలు ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని పిలుపు. ప్రతి హామీని నెరవేరుస్తాం. జీవో నెంబర్ 46 317 సమస్యల పరిష్కారానికి కేబినెట్ కమిటీ సబ్ కమిటీ చేసినారు. ఇక ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అంటా ఉన్నారు 100% ఇక్కడ 46 జీవో గురించి అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా నిబద్ధతతోటి కరెక్ట్గా ఎవడెవడో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎవడు మాట్లాడినప్పుడు క్యూన్యూస్ మాట్లాడింది, ఎవడు మాట్లాడినప్పుడు ఇక్కడ సుదర్శన్ మాట్లాడిండు, అక్కడ తీన్మార్ మల్లన్న మాట్లాడిండు. కాబట్టి చిత్తశుద్ధితో ఉన్నాము బరాబర్. దాని గురించి ప్రత్యేకంగా వాళ్ళు ఏదో అంగిలు చింపుకోవడం ఏమని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చెప్తున్నాం కదా, వాళ్ళ బట్టలు వేపి మొత్తం ఇట్లా బజార్లు ఎలవేటేటువంటి కథ మా దగ్గర ఉన్నది. కానీ వద్దు అని ఊకుంటున్నాం. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. మనం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వెళ్ళట్లేదు. కాబట్టి తీన్మార్ మల్లన్న క్లియర్గా ప్రజల కోసం, తర్వాత పట్టభద్రుల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం, అందరి బాధలు సబ్బండ వర్గాల ప్రజానికం కోసం కొట్లాడుతూ ఉన్నాడు. మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి మాకు ఫోన్ రాలేదనో లేకపోతే మమ్మల్ని కలవలేదని చెప్పేసి అన్యదా భావించొద్దు. ఎందుకంటే ఒక్కడే తిరుగుతూ ఉంటే అందరినీ కూడా కలిసేందుకు అంత ఈజీగా ఉండదు. 34 ఎమ్మెల్యే నియోజకవర్గాలు తిరగాలి, తర్వాత 5 ఎంపీ నియోజకవర్గాలు తిరగాలి. తర్వాత ఇక్కడ ఏది కొత్త జిల్లాలు 12 కొత్త జిల్లాలు, పాత జిల్లాలు 3 జిల్లాలు, ఇంత తిరగాలంటే అంత ఈజీగా ఉండదు. కాబట్టి నాకు ప్రత్యేకంగా ఫోన్ చేయలేదు నాకు ఇట్లా అని చెప్పేసి అట్లా భావించకండి. దయచేసి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.